హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని అరకప్పు కందిపప్పుని తీసుకొని బాగా కడిగేసేసి 2-3 సార్లు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ పెట్టేవాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ రాక ఇబ్బంది పడుతుంటారు కదా నాలానే. వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక 6 కప్పుల వాటర్ వరకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగానే బియ్యానికి సరిపడా ఎసురు నీళ్ళని ఇలా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి పోపు వేసుకునేటప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ తరుగు, క్యాప్సికమ్ తరుగు, వంకాయ తరుగు, ఉల్లిగడ్డ తరుగు, టమాటాల తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్స్ రాక నాలాగే ఇబ్బంది పడుతున్నారు కదండి. మనం అందరం కలిసి ఒక పని చేద్దాం. మనం ముందుగా ఒకళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తే రిటర్న్గా వాళ్ళ ఛానల్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఒకరికొకరు సాయం చేసుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ ఛానల్ని కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మీ ఛానల్ పేరుని నాకు మెసేజ్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా నేను మెసేజ్కి రిప్లై చేస్తాను. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. కూరగాయలన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి నానబెట్టుకున్న రైస్, కందిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న కూరగాయల్లో ఈ రైస్, దాల్ బాగా వేసి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత రైస్కి, దాల్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కలుపుకోండి. చింతపండు చూసి వేసుకోండి, ఎందుకంటే మరీ పులుపుగా ఉన్నా బాగోదు, కొద్దిగా తక్కువైనా బాగుండదు. బ్యాలెన్స్గా వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న 6 కప్పుల వాటర్ని వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి ఉడికించుకున్న రైస్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకొని అది మరగగానే ఆవాలు, జీలకర్ర,
వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. వాసన ఘుమఘుమలాడిపోతుందండి. ఈ పోపును తీసుకెళ్ళి మనం సాంబార్ రైస్లో కలుపుకోవాలి. కలుపుకొని బాగా వేడివేడిగా అప్పడాలతోటి సర్వ్ చేసుకోవాలి. రైస్ని బట్టి కూరగాయలు కూడా వేసుకోండి. నేను 1 కప్పు కొలతలకి కూరగాయలు చూపించాను. అలానే ఇప్పుడు వడియాలు వేయించుకుందాము. ఈ సాంబార్ రైస్లోకి వడియాలు, అప్పడాలు, తర్వాత పచ్చళ్ళు ఇవి చాలా బాగుంటాయండి నంచుకోవడానికి. తప్పకుండా మీరు ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు వడియాలు కూడా వేయించుకుని అయిపోయింది కదా. ఇప్పుడు సాంబార్ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి వడియాలతో, ఆవకాయతో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.